Namaste. Welcome to my channel Priya's Voice. ఉరుకులు పరుగుల జీవితంలో అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. పేలవమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం ఆరోగ్యం దెబ్బతింటోంది. అయితే ఈ బిజీ లైఫ్లో పురుషుల బాధ్యతలు గతంలో కంటే ఎక్కువగా పెరిగాయి. దీని కారణంగా వారు తరచుగా తమ ఆరోగ్యం గురించి పట్టించుకోరు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే పురుషులు లైంగిక సమస్యలతో పాటు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. అలాంటి వారికి అంజీర్ బెస్ట్ అంటూ వైద్య నిపుణులు చెప్తున్నారు. పురుషులు ప్రతిరోజు అత్తి పండ్లను తీసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చంటున్నారు. అంజీర్, దీన్నే అత్తి పండ్లు అంటారు. వీటిలో ఎన్నో పోషకాలు దాగున్నాయి. అత్తిపళ్ళలో ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అత్తిపళ్ళలో ఫైబర్, కాపర్, పొటాషియం, మ్యాంగనీస్, విటమిన్ కే, ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఫైబర్ గొప్ప మూలంగా దీన్ని పరిగణిస్తారు. రెగ్యులర్గా దీన్ని తినడం వల్ల అజీర్తి సమస్యలు దూరమవుతాయి. మలబద్ధకం సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా అంజీర్ పళ్ళను తీసుకోవాలి. ఇది మల విసర్జనలో సమస్యలను తొలగిస్తుంది. అంజీర్ పురుషుల లైంగిక ఆరోగ్యం, స్పర్మ్ నాణ్యత, సంతానోత్పత్తికి ప్రయోజనం చేకూరుస్తాయి. వీటిలో ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మొత్తం ఆరోగ్యానికి సహాయపడతాయి. అత్తిపళ్ళలో అధిక మొత్తంలో పీచు పదార్థం ఉంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు. అలాంటి పరిస్థితుల్లో తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గుతుంది. క్రమంగా దీని ఫలితం కనిపిస్తుంది. భారతదేశంలో గుండె జబ్బులతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. వారిలో పెద్ద సంఖ్యలో పురుషులు కూడా ఉన్నారు. పురుషులు బిజీ లైఫ్లో ఎక్కువ నూనె కలిగిన ఆహారాన్ని తింటారు. అటువంటి పరిస్థితుల్లో అధిక కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే దీన్ని తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. అత్తి పండ్లను తినడానికి చాలా మార్గాలున్నాయి. దీన్ని పచ్చిగా, ఉడికించి లేదా నానబెట్టి తినవచ్చు. అయితే దీన్ని ఎండబెట్టి డ్రై ఫ్రూట్స్ లాగా తినే ట్రెండ్ ఎక్కువ. పురుషులు ఈ పండు నుంచి గరిష్ట ప్రయోజనాలను పొందాలనుకుంటే వీటిని నీటిలో ఉంచి రాత్రి నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినండి. కొందరు రాత్రి పడుకునే ముందు పాలలో కలుపుకుని తాగుతుంటారు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.